హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అండి. ఇది చాలా బావుంటుందండి. పిల్లలు స్వీట్ కావాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా సూపర్‌గా ఉంటుందండి. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇందులో క్యారెట్, సగ్గుబియ్యం, బెల్లం, నెయ్యి ఇవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ప్రాసెస్ ఏంటో చూసేసేయండి. పాయసం చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మనం నెయ్యి వేసేసుకోవాలండి. నేనిక్కడ ముందుగానే క్యారెట్‌ని సన్నగా తరిమి పెట్టుకోనండి. ఈ క్యారెట్ నేను ఒక 3 క్యారెట్స్ అలా తీసుకున్నానండి. సన్న తురుము పెట్టుకున్నాను. నెయ్యి వేసేసుకున్న తర్వాత ఈ క్యారెట్ తురుమంతా దాంట్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. క్యారెట్ దగ్గరగా అయ్యేంత వరకు నీట్‌గా మంచిగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనం క్యాబెట్ వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి. మనం మధ్యలో చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. నేను దీంట్లో మరికొద్ది ఒక స్పూన్ అంతా నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తున్నానండి. చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు చక్కగా నీట్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకోనండి. అవి నేను ఒక 15 మినిట్స్ అలా నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత ఈ సగ్గుబియ్యం మొత్తం దీంట్లో వేసేసుకోవాలండి. ఇదే పోసేసుకున్న తర్వాతకు ఇక్కడ నానబెట్టిన సగ్గుబియ్యం బౌల్ ఉంది కదండీ! అదే బౌల్‌తో నేను వాటర్ పోసేసుకున్నానండి. పోసుకున్న తర్వాత మనం ఒకసారి నీట్‌గా చక్కగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. చక్కగా నీట్‌గా ఉడికిపోవాలండి. ఇలా స్పూన్‌తో కలుపుతూ నీట్‌గా చక్కగా ఉడికించుకోవాలండి. క్యాప్ పెట్టేసుకొని మరలా ఒక 2, 3 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. ఇది సగ్గుబియ్యం మొత్తం నీట్‌గా మంచిగా ఉడకాలండి. మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి తొందరనే ఉడికిపోతుందండి. ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము ఉంది కదండీ! ఇదంతా దాంట్లో వేసేసుకొని చక్కగా స్పూన్‌తోనే కలుపుతూ ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 2, 3 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. ఇంకా కొద్దిగా ఉడకాలని చెప్పేసి నేను క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక 2, 3 మినిట్స్ వరకు ఉడికించానండి. చక్కగా నీట్‌గా ఉడికిపోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక కప్ అంతా బెల్లం వేసానండి. మీరు కావాలనుకుంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ బెల్లం అయితే మంచిదని చెప్పేసి నేను బెల్లం వేసానండి. మీరు దీన్ని బెల్లాన్ని సపరేట్‌గా కరిగించుకొని కూడా పోసేసుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ బెల్లం డైరెక్ట్‌గా వేసేసానండి. బెల్లం మొత్తం నీట్‌గా కరిగేంత వరకు చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిపోతుంది చూడండి. ఇలా నీట్‌గా చక్కగా ఉడికిపోవాలి. స్పూన్‌తో మధ్యలో కలుపుతూ ఉండాలండి. కింద మనకు సగ్గుబియ్యం వేసాం కదండీ! కింద అడుగుబట్టకుండా కలుపుతూ ఉండాలి. సగ్గుబియ్యం అనేది కింద అడుగుబట్టేస్తదండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇలాచి పౌడర్ వేసాను. దాంట్లో కొద్దిగా అంత సాల్ట్ వేసానండి. మీరు కొంచెం సాల్ట్ వేసి చూడండి. ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. చాలా సూపర్‌గా ఉంటుంది. ఇలా నీట్‌గా చక్కగా కలుపుకోవాలండి. ఇదంతా నీట్‌గా కలిసేటట్టు క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోండి. ఇది ఇలాచి పౌడర్ వేసాం కదండీ! ఇదంతా నీట్‌గా చక్కగా ఉడికిపోవాలి. తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలండి. కొద్దిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో నెయ్యి వేసేసుకున్నానండి. మనం ఇట్లా డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ చేసుకోవడానికి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకున్నాను. ఆ తర్వాత క్యాషూ నట్స్, ఆల్మండ్స్ ఇవి వేసేసుకొని నీట్‌గా డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మనం ఇక్కడ చల్లారనిచ్చాం కదండీ! ఈ పాయసంలో ఇవన్నీ వేసేసుకోవాలండి. ఈ డ్రై రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలండి. వేసుకొని నీట్‌గా చక్కగా కలుపుకోవాలండి. మీరు కావాలనుకుంటే దీంట్లో మళ్ళీ మీరు ఒక స్పూన్ అంతా నెయ్యి వేసేసుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ డ్రై చేసేటప్పుడు ఎక్కువ నెయ్యి వేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ వేసుకోలేదండి. మీరు కావాలనుకుంటే వేసేసుకోండి. దీంట్లో కార్చి చల్లార్చిన పాలు పోసేసుకోండి. మనము పాయసం ఉడికేటప్పుడు మనము పాలు పోస్తే బెల్లం వేసాం కదండీ! ఇది పాయసం అంతా విరిగిపోతుందండి. అప్పుడు టేస్ట్ అనేది సరిగ్గా రాదు. అందుకోసమే మనము కాచి చల్లార్చిన పాలు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతకు దీంట్లో పోసేసుకొని నీట్‌గా చక్కగా ఇలా కలుపుకోవాలండి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ మీకు వచ్చేసేయండి. చూడండి పాయసం ఎంత చక్కగా నీట్‌గా అయిపోయింది చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలకు చాలా చలువ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.